హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్, ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నేను ఈరోజు కిచిడి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ముందుగా 1 గ్లాస్ రైస్. నేను ఎందుకంటే ఇలా సపరేట్ వేసుకుంటున్నానంటే ఫ్రెండ్స్, మనం వాటర్ లెవెల్ చూసుకుందామని వేసుకుంటున్నా, మీకు చెప్తాను. ఇదిగోండి, ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్. ఓన్లీ సేమ్ గ్లాస్తో 1/2 గ్లాస్ కందిపప్పు ఫ్రెండ్స్. మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. పెసరపప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ప్రెజెంట్ అవైలబిలిటీ లేదు నా దగ్గర, అందుకని కందిపప్పు తీసుకుంటున్నా. ఇలా కూడా బాగుంటుంది. ఇదిగోండి, మొత్తం ఇలా వేసుకున్నాం. చూడండి, మనకి లెవెల్గా ఈ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వచ్చింది కదా, ఇలా తీసుకోవాలి. ఇవ్వండి, వీటన్నిటిని కలిపి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. నేను ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నాం. రైస్ కుక్ చేసుకోవాలి కాబట్టి నేను గిన్నె పెట్టుకున్నాం, మూకుడు పెట్టుకోలేదు. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలానే 1 స్పూన్ గీ టేస్ట్ బాగుంటుందని గీ యాడ్ చేసుకుంటున్నాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది కదా, 1/2 వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఒక వెల్లుల్లిపాయలు 1/2 వేసుకున్నాం. 4 మిరపకాయలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు రెబ్బలు, ఇవ్వండి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా కుక్ అవ్వాయి కదా, ఇప్పుడు మనం ముందుగా నేను ఇలా కడిగి పెట్టుకున్న ఈ రైస్ ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, రైస్ ఇలా వేసుకొని ఒకసారి కుక్ చేసుకోండి. అవును ఫ్రెండ్స్, రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం రైస్ పప్పు కలిపి ఈ గ్లాస్కి తీసుకున్నాం కదా, ఈ గ్లాస్లో 3 గ్లాస్ వాటర్ ఫ్రెండ్స్. నేను ఈ గిన్నెలో తీసి పెట్టుకున్నాను. 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇందులోకి కొంచెం పసుపు ఫ్రెండ్స్, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, రెండు ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో చేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని నేను మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా కుక్ అవుతుంది రైస్. కొంచెం ఇలా ఎడ్జ్ గ్యాప్ ఉంచి పెట్టుకోండి. మొత్తం పెట్టుకుంటే వాటర్ అనేది పైకి వచ్చి పొంగిపోతుంది. అట్టేసరి అన్నాం కదా, పొంగిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం ఎడ్జ్ ఉంచి ఇట్లా పెట్టుకుంటే అది కుక్ అయిపోతుంది. వాటర్ రానప్పుడు మనం మూతను ఫుల్ క్లోజ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, మధ్యలో ఒక్కొక్కసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి రైస్ కుక్ అయిందే లేదు. మనకి ఇలా గంటె పెడితే అడుగు అంటుతుంది అంటే రైస్ కుక్ అయిపోయినట్టే, లేదంటే కుక్ కానట్టే. మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. పప్పు కదా, లేట్గా కుక్ అవుతుంది. అదే రైస్ అయితే మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంటే మనకి వేడి వేడి కిచిడి రెడీ ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మన రైస్ కుక్ అయిపోయింది.
ఎంతో టేస్టీ కిచిడి రెడీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. దీంట్లోకి ముఖ్యంగా ఆవకాయ ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ఇలా సింగిల్గా తినలేని వాళ్ళు ఆవకాయ, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్తిమీర చట్నీ ఏవైనా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మ్యాక్సిమం ఇమీడియట్లీగా ఆవకాయ సూపర్ ఫ్రెండ్స్. నాకు ఆవకాయ నచ్చదు, నేను ఆవకాయతో ఆఫ్టర్నూన్ ట్రై చేస్తూ నేను మా సార్కి ఇష్టమైన కిచిడి ట్రై చేశాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.